ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మే మాసంలో 12, 13, 14 తేదీల్లో ఒక ఆడది తులారాశి వారి ఇంటి ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుందండి. ఆ ఆడది ఎవరో తెలుసుకోండి, లేకుంటే జరిగేది అనర్థమే. ఎవరు ఆపమన్నా ఆపదు. మీ సహాయం అర్థించి మీ వద్దకు రావచ్చు, లేదా మాయ మాటలతో మభ్యపెట్టే విధంగా వారికి స్వార్థం ఉండవచ్చు, లేదా ఇతర పరిస్థితులు ఏమైనా కావచ్చు. ముఖ్యంగా ఆ యొక్క ఆడది ఎవరు, ఎందుకు ఈ రోజుల్లో ఇలా చేస్తుంది, ఇందువలన మీకు కలగబోయే నష్టం ఏమిటి, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క గ్రహ గోచర స్థితి ఇది అండి. నిత్యము కూడా గ్రహాల్లో కదలికల్లో మార్పులు ఉంటూ ఉంటాయి. ఈ రోజుల్లో మాత్రం మోసపూరితమైన సిచ్యుయేషన్ లోకి వెళ్లబోతున్నారు. కావున అప్రమత్తత అవసరము. స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, పరిచయం లేని వారు కావచ్చు, మీరంటే పరిచయం ఉన్నవారు కావచ్చు. ఎవరో చెప్పారు మీరు సాయం చేస్తారు అన్నట్లుగా కూడా మీ వద్దకు రావచ్చు. ఎందుకంటే మీ యొక్క దయాగుణం, ధర్మగుణం, దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి, లేదా ఎవరైనా చెబితే విని వచ్చిన ఒక స్త్రీ. వారికి ఉన్న కష్టాన్ని మీరు తొలగించలేరు, కష్టాన్ని దాటించే ప్రయత్నము చేయలేరు. తనకు మాలిన ధర్మం మీకు అస్సలు పనికిరాదు. ఆ యొక్క స్త్రీ తెలుసు మీరు ఇంకా నష్టపోతారని, వారికి ముందే తెలుసు. అయినా కూడా వస్తారు. వారి స్వార్థం కోసం వస్తారు, వారి కుటుంబం కోసం వస్తారు, వారి కష్టం నుండి బయటపడితే చాలన్నట్లు వస్తారు. ఏదైనా కావచ్చు, షూరిటీ సంతకాల విషయం కావచ్చు, ధనం గురించి కావచ్చు, ఇంకే ఇతర మార్గంలో అయినా కూడా మిమ్మల్ని నష్టపరచడానికే వస్తారు. సకల కుయుక్తులు పన్నుతారు, ఎంతో నటిస్తారు. మీ దగ్గరకు వచ్చే చివరి వరకు కూడాను అడుక్కున్నంత పని చేస్తారు. మిమ్మల్ని ప్రాధేయపడతారు, కాళ్లు కూడా పట్టుకోవచ్చు. కాళ్లు పట్టుకొని లాగేసే తత్వం వారిదండి. గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజుల్లో తులారాశి వారు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ దగ్గరకు వచ్చారు అంటే నమ్మవద్దు. మీ యొక్క బలము, మీ యొక్క బలహీనత అన్నీ తెలుసుకునే వస్తారండి. ఎప్పుడైనా మన వద్దకు సాయం వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు. నిజాయితీగా ఉన్నవారు వస్తారు, లేదా మిమ్మల్ని నష్టపరచడానికి వచ్చేవారే అధికంగా ఉంటారు. ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువ. మనల్ని ఎలా అయినా నష్టపరిచి, మభ్యపెట్టి, మాయ చేసి, మన వద్ద ఉన్నది, వారికి కావలసినది గుంజుకొని వెళ్లిపోయే తంతే ఎక్కువ. అటువంటి స్త్రీలే వస్తారు. ఈ 3 రోజుల్లో ఈ యొక్క విషయాన్ని మీరు తేల్చుకోలేక సంకటకర పరిస్థితుల్లో పడిపోతారు. కావున ఒక పని చేయండి. మీ సమస్యను కుటుంబ సభ్యులకు అప్పగించండి. భాగస్వామికి కావచ్చు, తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ సమస్యను వారికి అప్పచెప్పి దాటవేసి వారికి ఇచ్చేయండి. మీ సమస్య వారి మీద పెట్టండి. వారు మీకు తగిన పరిష్కారం సూచిస్తారు. అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని ఇక ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడు ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం వారి రూపంలోనే ఇస్తున్నాడు. కావున అవకాశం ఉపయోగించుకోండి. మన కంటికి మంచి, చెడు 2 దారులు కనిపిస్తూనే ఉంటాయి. ఏ దారిని ఎంచుకుంటామో ఆ ఫలాన్ని పొందుకుంటాము. ఈ రోజున ఈ చిన్న సలహా మీకు చాలా పెద్ద నష్టం నుండి బయటపడే దారి అవుతుంది. కావున జాగ్రత్త. లేదు సాయం చేయాలని, లేకపోతే లేనిపోని కేసుల్లో ఇరుక్కోవచ్చు, లేనిపోని నష్టాన్ని చవిచూడవచ్చు. ప్రశాంతంగా ఉన్న మీ జీవితాన్ని, మీ కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా రోడ్డు పాలు చేయొచ్చు. తత్ఫలితంగా వారితో మీకు వాగ్వివాదం జరగొచ్చు. ఇలా ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ నమ్మాలి అండి. ఒక స్త్రీ వల్ల ఎన్నో కీడు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒక స్త్రీ వల్ల ఏదైనా జరిగిపోవచ్చు. ఒక స్త్రీ వల్ల రాజ్యాలే కోల్పోయిన రాజులను ఎంతమంది గురించి మనం ఇతిహాసాల్లో, పురాణాల్లో వినలేదు చెప్పండి. కావున ఒక్కసారి ఆగి ఆలోచించండి. తటపటాయిస్తూ తప్పటడుగులు వేస్తే గనక
వారి మాయ మాటలు పడిపోతే గనక ఇక మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు. నిత్యము కూడా ఈ రాశి జాతకులు శివ భగవానుని మనసులో స్మరించుకుంటూ శివ భగవానుని వేడుకుంటూ ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది.